టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్ గా ఆయన నియమించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగబోతున్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరామిరెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాతో పంపిణీదారుడిగా దిల్ రాజు కెరీర్ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. 2003లో దిల్ రాజుకు తొలిసారిగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా హిట్ తర్వాత ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఆయన్ను మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి ఛాన్సులు కూడా ఇస్తున్నారు. ఇటీవల ఆయన అవకాశం ఇచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. సుహాస్ నటించిన జనక అయితే గనక అయితే మూవీని కూడా నిర్మించగా మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించేందుకు దిల్ రాజు వినూత్న కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యాండ్ క్రియేట్ చేస్తున్నామని ఇటీవల ప్రకటించారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం ఆయన 3 సినిమాలు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. ఇక ప్రస్తుతం దిల్ రాజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.